గోపి గారు మొత్తానికి సౌత్ మాస్ ఏంటో చూపించారు నార్త్లో. మంచి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అవును. రియల్లీ అంటే నాకు ఫస్ట్ హిందీ ఫిలిం కదా, ఫస్ట్ ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఇది ఉండేది. బట్ వెరీ హ్యాపీ అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఇప్పుడు రాజమౌళి గారు, సుకుమార్ గారు ఆ లీగ్లో డైరెక్టర్లు వెళ్తే, ఇప్పుడు మీరు ఒక కొత్త లీగ్ ఓపెన్ చేశారు ఇక్కడి నుంచి. ఇది చాలామంది డైరెక్టర్లకి కొత్త కెరీర్ అవ్వచ్చు కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి. అంటే బేసిక్గా ఏంటంటే అండి, ఒక ఇప్పుడు మామూలుగా సినిమా రాజమౌళి గారి తర్వాత రాజమౌళి గారు వేసిన ఒక ఒక పాత్ మిగతా అందరికీ కూడా అది బాగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, బాహుబలి తర్వాత అంతకుముందు తెలుగు సినిమా, తమిళ సినిమా, లేకపోతే కన్నడ, హిందీ ఇలా ఉండేది. ఇప్పుడు ఇండియన్ సినిమా అయింది. సో బాహుబలి తర్వాత కేజీఎఫ్ రావటం, తర్వాత పుష్ప రావటం. సో దీంతో ఏమైందంటే సినిమా అనేది టోటల్గా ఇండియా మొత్తం చూసేలాగా ఓపెన్ అయిపోయింది. అలాంటి టైంలో నాకు ఒక ఆపర్చునిటీ రావటం, ఒక హిందీ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం రావటం, అది కూడా మాస్ సినిమా. సో డెఫినెట్గా చూసుకుంటే మన సౌత్ మాస్ ఫిలిమ్స్ని బాగా హిందీ వాళ్ళు బాగా ఇష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఒక వాళ్ళ స్టార్ తోటి ఒక మాస్ ఫిలిం చేస్తే డెఫినెట్గా ఇది మంచి రీచ్ ఉంటుందని ఒక నమ్మి చేసింది. అది థియేటర్స్ నుంచి, ఆడియన్స్ నుంచి వచ్చే అప్లాజ్ చూస్తే ఎక్స్ట్రాడినరీ ఉంది. అందులోనే ఏంటంటే మీరు ఇప్పుడు దాకా మనకి ఇక్కడ సినిమాలు తీసి మన స్టార్లతో సినిమాలు తీసి సక్సెస్ కొడితే, ఇక్కడ మీరు ఇప్పుడు అక్కడ స్టార్తో చేశారు. ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ మళ్ళీ. పైగా ఏంటంటే సన్నీ డియోల్ గారు ఒక కొంచెం వింటేజ్ స్టార్ అన్నట్టు ఆయనలో ఒక హీరోయిజం క్రియేట్ చేసి వాళ్ళకే ఫ్రెష్గా చూపించారు వాళ్ళ స్టార్. అవును. అంటే మామూలుగా నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు వచ్చే కాల్స్ కానీ, తర్వాత ఎక్స్లో వచ్చే మొత్తం మెసేజ్లు కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ, పర్సనల్గా వచ్చే వీటన్నిటిలో ఏంటంటే, సన్నీ డియోల్ గారిని మేము ఒక 20-25 ఇయర్స్ నుంచి ఇలా చూడలేదు. ఒక మాస్ అది వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయారు. అంటే చాలా అగ్రెసివ్గా ఉంది ఫిల్ము, రన్ కూడా చాలా ఇదిగా ఉంది. అంటే పర్టికులర్గా వాళ్ళు సారీ అనే ఒక వర్డ్ తోటి సారీ బోల్ అని చెప్పి దాన్ని మీరు తీసుకెళ్ళిపోయిన ఇది వాళ్ళకి చాలా కనెక్ట్ అయిపోయారు. అంటే మీకు బాగా గమనిస్తే మీకు ఫస్ట్ హాఫ్లో సారీ బోల్ అనే దాని మీద ఫస్ట్ హాఫ్ అంతా అదే వెళ్ళిపోతుంది. అవును, అది చాలా రిస్కీ యాక్చువల్గా చెప్పాలంటే. బోర్ కొట్టేస్తుంది కానీ 2-3 సీక్వెన్స్ల తర్వాత బోర్ కొట్టేస్తుంది. అవును, కానీ ఎక్కడ ఇది లేకుండా ఎంగేజింగ్గా తీసుకెళ్ళి దాన్ని స్క్రీన్ ప్లేలో తీసుకెళ్తే అది బాగా కనెక్ట్ అయ్యారు. అవును, ఇన్ఫ్యాక్ట్ అక్కడే ఇంకా అదే ఫాస్ట్గా పరిగెడుతుంది ఆ ఎపిసోడ్. అవును, సాలిడ్గా ఉంటుంది అది. పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళకి బాగా ఇప్పుడు సౌత్ నుంచి వెళ్ళిన ఫిలిమ్స్, ఇప్పుడు కేజీఎఫ్ కానీ, లేకపోతే సలార్ కానీ, లేకపోతే పుష్ప కానీ, ఇవన్నీ కూడా మన సౌత్ నుంచి వెళ్ళిన హీరోలు చేసిన సినిమాలు. వాళ్ళ హీరో చేయటం కొత్తగా వాళ్ళకి అది కొత్తగా అనిపించింది. అవును. ఇప్పుడు ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్, నాకు అనిపించింది కమర్షియల్ సినిమా తీశారు మీరు, పక్కా కమర్షియల్ సినిమా చేశారు. బట్ ఎక్కడా కూడా డీవియేషన్ లేదు. హీరోకి రొమాంటిక్ ట్రాక్ అనేది లేదు. ఒక పాట ఏదో బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాటలో లాస్ట్లో వచ్చిన పాట తప్పితే ఏదో ఒక రొమాంటిక్ సాంగ్, హీరోయిన్ లేకపోతే ఒక అమ్మాయి ఎవరో ఐటమ్ గర్ల్ అప్పటికప్పుడు రావడం. ఐటమ్ సాంగ్ ఏంటంటే విలన్కి పెట్టారు మీరు, హీరోకి ఆ డీవియేషన్ లేదు. ఆ రొమాంటిక్ ట్రాక్ అనేది పెట్టాలని పెట్టలేదు అసలు. అది బాగా కూర్చుంది కూడా. మరి ఏంటి మన సినిమాల్లో ఎందుకు పెడతారు అలాగే ఎక్కువ రొమాంటిక్ ట్రాక్లు? యాక్చువల్గా అంటే ఈ స్క్రిప్ట్కి, పర్టికులర్గా ఈ స్క్రిప్ట్కి హీరోయిన్ అవసరం లేదనిపించింది. అంటే ఎందుకంటే మీకు బాగా గమనిస్తే ఇది ఒక 1 డేలో జరిగే కథ. అవును. సో ఎక్కడ కూడా సపరేట్ ట్రాక్ పెట్టి దాన్ని డివైడ్ చేయటం, ఏమాత్రం ఒక హీరోయిన్ పెట్టినా అది ఏదో ఒక డివియేషన్ ఉంటుంది. హీరో అనే అతను ఒక ట్రైన్ దిగి ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఒక ఇడ్లీ తినడానికి వెళ్తాడు. అక్కడి నుంచి నీకు అంటుకుంటుంది ఇడ్లీ కింద పడడం దగ్గర నుంచి. సో ఇక్కడ ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టి దాన్ని డివైడ్ చేయటం లేదు. సపరేట్ ఒక ఛానల్ ఓపెన్ అయిపోయింది. ఇంక దాంట్లో ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి.
ఇప్పుడు తెలుగులో నేను ఈ సినిమా చేస్తున్నా డెఫినెట్గా హీరోయిన్ ఉండేది కాదు. కానీ హానెస్ట్గా చెప్పండి, చాలా కమర్షియల్ సినిమాల్లో మనం హీరోకి ఒక పాట పడాలి, డ్యాన్స్ నెంబర్ పడాలి, లేకపోతే కొంచెం గ్లామర్ యాడ్ చేయాలని చెప్పి కావాలని యాడ్ చేస్తారు కదా. అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు సినిమాకి వచ్చే వాళ్ళు అన్నీ కావాలనుకుంటారు. కొంతమందికి సాంగ్స్ ఇష్టం, కొంతమందికి ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇష్టం, కొంతమందికి ఫైట్స్ ఇష్టం. సో వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే ఒక ఫుల్ ప్యాక్డ్గా ఉండాలి అని ఆలోచిస్తాం. డైరెక్టర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా దీంట్లోకి అన్నీ తీసుకొచ్చి పెడదాము అని. అప్పుడే అది కమర్షియల్ సినిమా అంటే అన్ని ఎలిమెంట్స్ క్లియర్గా ప్రాపర్గా కూర్చుంటేనే కమర్షియల్ బట్ సినిమా. చాలా సందర్భాల్లో అయ్యే స్పీడ్ బ్రేకర్ కింద అవుతాయి కదా, మన ఫ్లోలో ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ అయ్యి అవుతాయి. అది కరెక్ట్గా కథతో పాటు బ్లెండ్ అవ్వకపోతే అవుతాయి. అది అది ఎప్పుడు ఎవరి ప్రాబ్లం అది? అంటే హీరోలకి ఇలా ఉంటుందా, లేకపోతే ఫ్యాన్స్కి ఇలా చేయాలని హీరోలకి ఆలోచిస్తారా, డైరెక్టర్స్ ప్రాబ్లం అది ఎక్కువ? అంటే అదేంటంటే అంటే ఇప్పుడు ఆడియన్స్, ఇప్పుడు కమర్షియల్ సినిమా ఇమేజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆ హీరో ఏ హీరో అయితే చేస్తున్నాం ఆయన నుంచి మనం ఆడియన్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవి ఉంచాలి అని చెప్పి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టి చేస్తాం. అంటే ఇప్పుడు సన్నీ డియోల్ గారితో చేయడం, ఆయన ఇమేజ్ తెలియకపోవడం కూడా ప్లస్ అయిందేమో మీకు. అంటే ఆయనకు ఉన్న ఇమేజ్ ఏంటి అంటే యాక్షన్ హీరో అని తెలుసు. సో దాన్ని ఇంకోటి ఏంటంటే ఆయన ఏజ్ కూడా చూసుకోవాలి. సో స్క్రీన్ టైంలో ఆయనతోటి మనం చేస్తున్నప్పుడు పర్సనల్గా అందరికీ తెలుసు సన్నీ డియోల్ గారు మళ్ళా ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత కమ్బ్యాక్ గదర్ 2తో వచ్చారు. సో ఆయన ఏజ్ అందరికీ తెలుసు. సో అలాంటి హీరోతోటి ఒక మాస్ ఫిల్మ్ చేస్తున్నామంటే కరెక్ట్గా ఈ క్యారెక్టర్కి ఇలా ఉండాలి, ఒక హీరోయిన్ తోటి రొమాన్స్ చేయటం, డ్యాన్స్ చేయటం, అసలు ఇది వద్దు మనకి. ఇది స్ట్రైట్గా మనం చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రైట్గా చెప్దాము అని చెప్పి చేసిన సినిమా అండి. అసలు ఇప్పుడు రెవెన్యూ ఆఫీస్ ఫైట్ అవుట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఏమో ఒక పొలంలో ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఫైట్ కాదు అది, వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసే సీక్వెన్స్ ఉంటుంది. మళ్ళా పోలీస్ స్టేషన్ ఫైట్ అవుట్ ఉంటుంది. మూడు సీక్వెన్స్లకే పైసా వస్తుంది నార్త్లో. అవును, వాళ్ళకి విపరీతమైన రెస్పాన్స్ ఉంది. మీరు ఏదైతే చెప్పారో ఆ 3 ఎపిసోడ్లకి సాలిడ్ ఉంది. పర్టికులర్గా పోలీస్ స్టేషన్ సీక్వెన్స్లో ఎలాడేసే ఐడియా ఉంది చూసారా, దానికే అసలు వాళ్ళకి పిచ్చెక్కింది ఆ ఎపిసోడ్ చూడంలోనే. వాళ్ళకి బాగా విపరీతంగా నచ్చేసింది ఆ ఎపిసోడ్, పర్టికులర్గా పోలీస్ స్టేషన్ ఎపిసోడు. అంటే ఎవరు మాట్లాడినా ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన తెలుగు నుంచి నేను హిందీకి వెళ్ళాను. హిందీలో వెళ్ళి ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేశాను. నేను పర్టికులర్గా విట్నెస్ చేశాను థియేటర్స్లోకి వెళ్ళినప్పుడు. అసలు నేను ఎవరో వాళ్ళకి తెలియదు. డైరెక్టర్ సన్నీ డియోల్ గారు అంటే వాళ్ళ హీరో గదారు 2 బ్లాక్ బస్టర్ తర్వాత ఒక సౌత్ డైరెక్టర్ తోటి థియేటర్ నుంచి బయటకు వస్తే నన్ను పట్టేసుకొని ఇక వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉన్నారు. వాళ్ళు ఒక మాస్ హిస్టీరియా ఉంటుంది కదా, అలా సార్ ఎక్స్ట్రాడినరీ సార్, సూపర్ సార్ అంటే ఒక డైరెక్టర్ని అసలు నాకు చాలా అప్లాజ్ వచ్చింది. పర్టికులర్ నేను చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా కొత్తగా అనిపించింది ఈ యాక్షను, ఈ క్యారెక్టరైజేషను, ఆ సారీ బోళ్ళు. తర్వాత వాళ్ళకి సెకండ్ హాఫ్లో కూడా పర్టికులర్గా కొన్ని సీన్స్ వాళ్ళకి బాగా 10 మంది కట్ చేసుకొని అది ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారంటే సార్ ఇది చాలా రూటెడ్గా ఉంది ఫిల్ము, చాలా రూటెడ్గా ఉంది. హర్యానా, పంజాబ్, యూపీ అక్కడికి వెళ్తే వాళ్ళు చాలా ఓన్గా ఫీల్ అవుతున్నారు, చాలా రూటెడ్గా. అక్కడున్న పర్టికులర్గా ఆ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ కానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు చూసిన వాళ్ళు కానీ వాళ్ళు చాలా రూటెడ్గా ఫీల్ అవుతున్నారు. ఒక రైతులు కథ చెప్పారు మీరు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా కనెక్ట్ అయిపోతున్నారు దానికి.